అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం గురించి, దాని వెనుకున్న కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదే అమరావతి స్తూపం. మరి ఈ అమరావతి స్తూపం ఎక్కడుంది? ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లాలో ఉంది. ఒక శిథిలమైన బౌద్ధమత స్మారక చిహ్నమన్నమాట. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండి, ఇప్పుడు తనలో ఎన్నో కథల్ని దాచుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంది ఈ కట్టడం. ఇంతటి గొప్ప కట్టడాన్ని, ఈ శిథిలాలను చూసినప్పుడు మనందరిలోనూ ఒక ప్రశ్న వస్తుంది కదా, అసలు ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎవరు కట్టించారు? దీని వెనక ఉన్న కథ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా చరిత్రలోకి తీసుకెళ్తుంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించింది మరెవరో కాదు, ఆంధ్ర శాతవాహనులు. మన చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ రాజవంశం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇంతకీ ఈ ఆంధ్ర శాతవాహనులు ఎవరు? వీళ్ళొక ప్రాచీన భారతీయ రాజవంశం. కేవలం అమరావతి స్తూపాన్ని నిర్మించడమే కాదు, వీళ్లు బౌద్ధమతాన్ని కూడా స్వీకరించి పాటించారు. అంటే వాళ్ల నమ్మకానికి, వాళ్లు కట్టిన కట్టడాలకి మధ్య చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అంటే వాళ్లు కేవలం రాజులు మాత్రమే కాదు, వాళ్ల నమ్మకాలు వాళ్లని గొప్ప నిర్మాతలుగా ఎలా మార్చాయి, అసలు వాళ్ల విశ్వాసం ఈ కట్టడాలకు ఎలా పునాదిగా నిల్చిందో అదే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, శాతవాహనులు బౌద్ధమతాన్ని చాలా గాఢంగా నమ్మారు, అనుసరించారు. వాళ్ల పాలనలో బౌద్ధమతానికి చాలా ప్రాధాన్యత ఉండేది. ఈ నమ్మకమే వాళ్లు కట్టిన గొప్ప గొప్ప కట్టడాలకు పునాది అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇది చాలా సింపుల్గా వివరిస్తుంది. వాళ్ల విశ్వాసమేంటి? బౌద్ధమతం. మరి ఆ విశ్వాసంతో వాళ్లు చేసిన పని ఏంటి? స్తూపాలను నిర్మించడం. అంటే వాళ్ల నమ్మకాన్ని చేతల్లో చూపించారు, అంతే. ఇలాంటి గొప్ప కట్టడాలు నిర్మించాలంటేనే తెలుస్తోంది శాతవాహనులు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పాలించారని. మరి అంత పెద్ద సామ్రాజ్యానికి పరిపాలనా కేంద్రాలు కూడా ఉండాలి కదా. వాళ్ల రాజధానులేవో తెలుసుకుందాం రండి. వాళ్లకి రెండు ముఖ్యమైన రాజధానులు ఉండేవి. ఒకటి అమరావతి, రెండోది ధరణికోట. ఈ రెండు వాళ్ల సామ్రాజ్యానికి గుండెకాయలాంటివి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, అమరావతి వాళ్ల రాజకీయ కేంద్రంగానే కాదు, ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఉండేది. దీన్ని బట్టే అర్థమవుతోంది వాళ్ల పరిపాలనలో మతానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. హాయ్, ఒకే చోట ఒకవైపు రాకెట్లు ఆకాశంలోకి దూసుకెళుతున్నాయి, మరోవైపు వేల కొద్దీ అందమైన పక్షులు ఎగురుతున్నాయి. ఇలాంటి ఒక ప్రదేశం ఉంటుందని ఊహించగలమా? కానీ ఉంది, భారతదేశంలోనే ఉంది. టెక్నాలజీ, ప్రకృతి రెండూ చేయి కలిపి నడిచే ఆ అద్భుతమైన ప్రదేశం కథ ఏంటో ఈరోజు చూద్దాం. సో మన కథ మొదలయ్యేది ఎక్కడో కాదు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మనందరికీ తెలిసిన ఇస్రో దగ్గరే. మన దేశాన్ని నక్షత్రాల వైపు తీసుకెళ్తున్న సంస్థ ఇదే కదా. ఓకే, ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మన స్పేస్ ప్రోగ్రాం మొత్తానికి ఇదే ప్రాణంలాంటిదన్నమాట. సరే, మరి ఇస్రో కార్యకలాపాల్లో చాలా ముఖ్యమైన ఈ సెంటర్ ఎక్కడుంది? అది మన ఆంధ్రప్రదేశ్లోనే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట. అవును, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మన రాకెట్లన్నీ ఆకాశంలోకి దూసుకెళ్లేది ఇక్కడ్నించే. ఓకే, ఇప్పుడు శ్రీహరికోట మన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎందుకంత కీలకం, దాని స్పెషాలిటీ ఏంటి అనే విషయాల్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ స్పేస్ సెంటర్ చేసే పనిని రెండు పాయింట్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇదొక రాకెట్ లాంచింగ్ సెంటర్. రెండోది, మన ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ను పవర్ఫుల్ రాకెట్లలో పెట్టి స్పేస్లోకి పంపేది ఇక్కడ్నుంచే. అంటే ఇండియా స్పేస్ జర్నీకి ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. కానీ ఆగండి, ఈ హైటెక్ సెంటర్ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మజా అంతా, అసలు సర్ప్రైజ్ అంతా దీని చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఉంది. ఈ స్పేస్ సెంటర్ ఫేమస్ పులికాట్ సరస్సు పక్కనే ఉంది. మీకు తెలుసా, ఇది ఇండియాలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. మన కథలోని ఆశ్చర్యకరమైన విషయం మొదలయ్యేది ఇక్కడే. అయితే ఇంత పెద్ద రాకెట్లు, లాంచ్ ప్యాడ్ల పక్కన ఇంకేముంటుంది? ఏముండగలదు? ఊహించండి, చూద్దాం. ఇక్కడే మన కథలో అసలైన ట్విస్ట్ ఉంది. నమ్మలేరు కాని అక్కడ ఉంది నేలపట్టు ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ. వేలకొద్దీ ఫ్లెమింగోలకు అది ఇల్లు. అవును, విన్నది నిజమే.
ఒకవైపు భారీ శబ్దంతో రాకెట్లు నింగికెగురుతుంటే దాని కొద్ది దూరంలోనే ఈ గులాబీ రంగు పక్షులు ప్రశాంతంగా విహరిస్తుంటాయి. ఈ కాంబినేషన్ మాత్రమే కాదు, ఈ ప్రదేశాన్ని ఇంకా స్పెషల్ చేసే మరో విషయం కూడా ఉంది. అదే ఒక పండగ, ప్రకృతికి సంబంధించిన ఒక పెద్ద వేడుక. ప్రతి ఏటా, అవును, ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. టెక్నాలజీ, ప్రకృతి ఈ రెండింటి అద్భుతమైన కలయికకు గుర్తుగా ఈ పండగను చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రతి ఏటా ఆ శాంక్చురీ దగ్గరే జరుగుతుంది. వేల కొద్దీ ఫ్లెమింగోలు వలస వస్తాయి కదా, వాటి రాకకు స్వాగతం పలుకుతూ ఈ వేడుక చేస్తారు. ఆ సీన్ చూడ్డానికి రెండు కళ్ళు చాలా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో దాగి ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యాన్నే శాసించి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఒక ప్రాచీన ఓడరేవు కదిది. అదే మోటుపల్లి ఓడరేవు. అసలు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఒక మామూలు తీర ప్రాంతం కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచ దేశాలను ఎలా ఒకటి చేసింది. తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు మధ్య వ్యాపారానికే కాదు, సంస్కృతికి కూడా ఒక వారధిగా ఎలా నిలిచింది. పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ మోటుపల్లి అసలిప్పుడు ఎక్కడ ఉంది? దాని కథ ఎక్కడ మొదలైంది? ముందుగా ప్రస్తుతం ఈ ప్రదేశం ఎక్కడుందో చూద్దాం. ఈ చారిత్రక ఓడరేవో మరెక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉంది. అవును, ఇప్పుడు మనకు ఒక సాధారణ తీరగ్రామంగా కనిపించే ఈ ప్రదేశమే ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక పెద్ద కేంద్రం. మన కథ మొదలయ్యేది కూడా ఇక్కడనుంచే. ప్రతి గొప్ప ప్రదేశం వెనుక ఒక గొప్ప కథ, ఒక గొప్ప చరిత్ర ఉంటుంది కదా. మోటుపల్లి విషయంలో ఆ చరిత్ర కాకతీయ సామ్రాజ్యంతో ముడిపడి ఉంది. వాళ్ల పాలనలోనే ఈ ఓడరేవు తన స్వర్ణయుగాన్ని, అంటే గోల్డెన్ ఏజ్ని చూసింది. కాకతీయ రాజుల విజన్, అందులోనూ ముఖ్యంగా గణపతిదేవుడి ముందుచూపుతోనే మోటుపల్లి వైభవం శిఖరస్థాయికి చేరింది. ఆయన విదేశీ వ్యాపారులకి భద్రత ఇస్తూ పన్నులని ఒక పద్ధతి ప్రకారం ఉండేలా చూశారు. ఇందుకోసం ఆయన వేయించిన అభయ శాసనం అనేది అప్పట్లో ఫ్రీ ట్రేడ్కి, వాళ్ల ఎకనామిక్ పాలసీకి ఒక గొప్ప ఉదాహరణ. ఇదే మోటుపల్లిని సౌత్ ఇండియాలోనే అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా మార్చేసింది. అయితే మోటుపల్లి గొప్పదనం మన దేశానికే పరిమితం కాలేదు, ఖండాలు దాటి వ్యాపించింది. దీనికి సాక్ష్యమేంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక యాత్రికుడు స్వయంగా ఇక్కడికి వచ్చాడు. ఆయన రాకతో మోటుపల్లి పేరు ప్రపంచపటంలో స్థిరపడిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 11వ శతాబ్దంలో. ఆ టైంలో ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు, వ్యాపారులు భారతదేశ సంపద కోసం సముద్ర మార్గాల్లో వస్తున్నారు. సరిగ్గా అలాంటి ఒక కీలక సమయంలో ఆ ప్రఖ్యాత యాత్రికుడు ఇక్కడ కాలుమోపాడు. ఆ యాత్రికుడు మరెవరో కాదు, మనందరికీ తెలిసిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో. ఆయన తన ప్రయాణ పుస్తకాల్లో మోటుపల్లి వైభవం గురించి, ఇక్కడ దొరికే అద్భుతమైన వజ్రాలు, వస్త్రాల గురించి చాలా గొప్పగా రాశారు. అసలు చెప్పాలంటే ఆయన రాతల ద్వారానే అప్పట్లో యూరోప్కి మన దేశ అపార సంపద గురించి తెలిసింది. భవిష్యత్తులో ఎన్నో సముద్ర యాత్రలకు ఇదే ఒక రకంగా ప్రేరణగా నిలిచింది. మరి ఇంతకీ మార్కోపోలోనిని, అలాగే ఇతర విదేశీ వ్యాపారుల్ని అంతగా ఆకర్షించిందేంటి? మోటుపల్లిని ఒక ప్రపంచ వాణిజ్య కేంద్రంగా నిలబెట్టిన ఆ వస్తువులేవి? మోటుపల్లి నుంచి ఎగుమతి అయ్యేవి ఏవో సాదాసీదా వస్తువులు కాదో, దంతాలో, అత్యుత్తమమైన ముత్యాలో, విలువైన లోహాలు, సున్నితమైన పట్టువస్త్రాలు, ఘాటైన సుగంధద్రవ్యాలు. వీటికి అప్పట్లో ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండుండేది. చెప్పాలంటే ఈ వ్యాపారమే మధ్యయుగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం ఎంత కీలక పాత్ర పోషించిందో చెప్పడానికి ఒక అద్దం పడుతుంది. ఈరోజు మనం బొర్రా గుహల గురించి తెలుసుకుందాం. ఇదొక అద్భుతమైన సహజ అద్భుతం. అవును, ఈ అద్భుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతగిరి కొండల నడిబొడ్డున ఉంది. సరే, ముందుగా ఈ గుహలు ఎక్కడున్నాయో చూద్దాం. భారతదేశ తూర్పు తీరంలో అన్నమాట. సరిగ్గా చెప్పాలంటే ఇవి ఇండియా తూర్పు తీరంలో ఉన్నాయి. ఈ ప్రాంతం దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. ఇప్పుడు ఇంకాస్త దగ్గరగా చూద్దాం, అనంతగిరి కొండల లోపల ఏముందో. మన ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు తీసుకెళ్తుంది. ప్రసిద్ధ అరకు లోయలోని అందమైన అనంతగిరి కొండల్లోనే ఈ గుహలకు దారి దొరుకుతుంది. సరే, ఇంత పెద్ద భూగర్భ నిర్మాణం అసలు ఎలా ఏర్పడింది? దాని వెనుక ఉన్న కథ చాలా సింపుల్. అంతా సున్నపురాయి నిక్షేపాల మీద గోస్థనీ నదీ ప్రవాహంతో మొదలైంది.
ఇప్పుడు ఈ గుహలు ఎంత పెద్దవో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ గుహలు దాదాపు 705 మీటర్ల పొడవు వరకు విస్తరించి ఉన్నాయి. అంతేకాదు ఇవి 80 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఒక పెద్ద భూగర్భ ప్రపంచంలా అన్నమాట. అంటే ఇది మనుషులు చేసింది కాదు, నీరు, కాలం కలిసి చెక్కిన ఒక సహజ అద్భుతం. భారతదేశ తూర్పు తీరంలో దాగి ఉన్న ఓ అద్భుతమైన సహజ సంపద గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం. సో ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో. అసలు ఈ అభయారణ్యానికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? దాని ప్రాముఖ్యతను చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు, అదే 2. అవును, భారతదేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులు ఇక్కడే ఉన్నాయి. ఇంత స్పెషల్ ఎన్వైర్న్మెంట్ కదా, అందుకే ఇక్కడ జీవ వైవిధ్యం కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకి ఇక్కడ ఎన్నో రకాల మడచెట్లు ఉన్నాయి. అంతేకాదు 120కి పైగా పక్షిజాతులు కూడా. మంచిది. ఇంతకీ ఈ మడ అడవులు అంటే ఏంటి? చాలా సింపుల్. సముద్రపు ఉప్పునీరు, నది మంచినీరు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఇవి పెరుగుతాయి. అందుకే ఈ ఉప్పు, మంచినీటి కలయిక వల్లే కోరింగా ఇంత ప్రత్యేకం. నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇది మనుషుల ప్రయాణం కాదు, ఇది పక్షుల ప్రయాణం. వాటికంటూ ఒక రహస్య స్వర్గం ఉంది. అదే తేలీనీలాపురం. దాని కథ ఏంటో చూద్దాం రండి. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి శీతాకాలం రాగానే మన చుట్టూ కనిపించే కొన్ని వేల పక్షులు సడన్గా ఎక్కడికి మాయమైపోతాయో? ఇదొక పెద్ద మిస్టరీ కదూ. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగుంది. మరి ఈ కథలో మన హీరోలెవరో తెలుసా? వాళ్లే మామూలు పక్షులు కాదు, వాళ్ళు నిజమైన యాత్రికులు. వేల మైళ్లు ప్రయాణించి వచ్చే సాహసయాత్రికులు. అవును, వాళ్ళు ఎక్కడనుంచో కాదు, సుదూర సైబీరియా నుంచి వస్తారు. సో ఈ యాత్రికుల్లో మొదటి గ్రూప్ ఎవరంటే పెలికాన్స్. మనం గూడబాతులు అని కూడా పిలుస్తాం. వీటిని చూడ్డానికి పక్షుల్లా ఉన్నా నిజానికి ఇవి వేల కిలోమీటర్లు ఏమాత్రం దారి తప్పకుండా ప్రయాణించే గ్రేట్ నావిగేటర్స్ అన్నమాట. పెలికాన్స్కి తోడుగా వాళ్లతో పాటే అంతే పట్టుదలతో ప్రయాణించే ఇంకో జాతి పక్షులు కూడా ఉన్నాయి. అవే పెయింటెడ్ స్టార్క్స్, అంటే మన ఎర్రకాళ్ల కొంగలు. సో ఈ 2 జాతులు కలిసి ఒక ఏపిక్ జర్నీని మొదలుపెడతాయన్నమాట. సరే, ఇంత దూరం వేల మైళ్ళు ప్రయాణించి వస్తున్నాయి కదా, మరి వాటి డెస్టినేషన్ ఏంటి? ఏదైనా పెద్ద ఫారెస్ట్ అనుకుంటున్నారా? లేదండి, వాళ్ల గమ్యం ఒక చిన్న ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరి పేరే తేలినీలాపురం. మరి తేలినీలాపురం ఎక్కడుందంటారా? ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన పక్షుల అభయారణ్యం. చూటానికి చిన్న పల్లెటూరే అయినా ప్రతి ఏటా వేలాది విదేశీ పక్షులకు ఇదే ఫైనల్ డెస్టినేషన్. అయితే ఇక్కడ ఓ విషయం ఉంది. ఈ పక్షులు జస్ట్ అలా వచ్చి 1-2 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవు. లేదు, అవిక్కడ దాదాపు 6 నెలల పాటు ఉండిపోతాయి. అంటే ఒక లాంగ్ వెకేషన్ లాంటిదనమాట. అవి చాలా పక్కా ప్లాన్తో వస్తాయి. కరెక్ట్గా సెప్టెంబర్లో ఇక్కడికి చేరుకుంటాయి. ఆ తర్వాత 6 నెలలు అంటే మొత్తం వింటర్ సీజన్ అంతా ఇక్కడే గడుపుతాయి. ఇక్కడే తమ పిల్లలని పెంచుకుని మళ్లీ మార్చి రాగానే తిరిగి తమ సొంత దేశానికి ప్రయాణమవుతాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఆ 6 నెలల పాటు ఆ ఊరు ఎలా ఉంటుందో. వేలకొద్దీ అందమైన విదేశీ పక్షులతో తేలినీలాపురం ఒక పండుగలా మారిపోతుంది. అదొక అద్భుతమైన దృశ్యం, మాటల్లో చెప్పలేనిది. సరే, వేలాది పక్షులు అంటున్నాం కదా, అసలు ఆ నంబరెంత? అంటే ప్రతి ఏటా ఎంతమంది గెస్ట్లు వస్తారు ఈ చిన్న ఊరికి? ఆ నంబర్ తెలిస్తే నిజంగా షాకవుతారు. 3000కు పైగా. అవును, మీరు విన్నది నిజమే. 3000 కన్నా ఎక్కువ పెలికాన్లు, పెయింటెడ్ స్టార్క్లు ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి ప్రయాణించి కేవలం ఈ ఒక్క చిన్న గ్రామానికొస్తాయి. నమ్మశక్యంగా లేదు కదూ? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న పల్లెటూరు, 3000కు పైగా విదేశీ పక్షులు. ఇది కేవలం వలస రావడం మాత్రమే కాదు, ఇది ప్రకృతికి, ఆ ఊరి మనుషులకు, ఆ పక్షులకు మధ్య ఉన్న ఒక నమ్మశక్యం కాని బంధం. కొల్లేరు సరస్సు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది కేవలం ఓ సరస్సు కాదు, ఓ అద్భుతం. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి ఎక్కడుందో తెలుసా? అదేనండి, మన కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అవును, మన దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో మనం దీన్ని చూడొచ్చు. దీని లొకేషన్ ఇంకా స్పెషల్. గోదావరి, కృష్ణానదుల మధ్య ఇది సహజంగా ఏర్పడింది. అందుకే ఇక్కడ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం అంత ఫేమస్ అయింది.
వావ్! దీని సైజ్ చూడండి, ఏకంగా 673 చదరపు కిలోమీటర్లు. సరే, ఇంత పెద్ద సంరక్షణ కేంద్రంలో ఎలాంటి పక్షులు కనిపిస్తాయో చూద్దామా? ఇక్కడ పెలికాన్స్, సైబీరియన్ కొంగలు, ఇంకా పెయింటెడ్ స్టార్క్స్ లాంటి ఎన్నో వలస పక్షులు కనిపిస్తాయి. అందుకే ఇది వలస పక్షులకి చాలా ముఖ్యమైన ఆశ్రయంగా మారింది. మరి ఇంత అందమైన ఈ సహజ స్వర్గాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతే కదా? సరే, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. మనం వెళ్తున్నది కర్నూల్ జిల్లాకి. అక్కడ మనం చూడబోయే ప్రాంతమే రోళ్లపాడు. అసలీ రోళ్లపాడు ఏంటి? ఇది ఒక వన్యప్రాణి, అలాగే పక్షుల సంరక్షణ కేంద్రం. మరింత ప్రత్యేకంగా దీన్ని ఎందుకేర్పాటు చేశారు? ఎందుకంటే ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షికి నివాసం. స్థానికంగా చెప్పాలంటే దాని పేరు బట్టమేక పిట్ట. అంటే ఈ పక్షిని కాపాడటానికే రోళ్లపాడును ఏర్పాటు చేశారన్నమాట. ఒక జాతిని కాపాడాలంటే దాని ఇంటిని కాపాడటం ఆలోచించాల్సిన విషయమే కదా.